మత విశ్వాసాలకి మేము వ్యతిరేకం కాదు అని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. మొన్న ఖమ్మంలో జరిగినటువంటి ఒక ముస్లిం వ్యక్తి బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తి ఒక అమ్మాయి మీద దాడి చేసి మరి 3వ ఫ్లోర్‌లోంచి తోసేసిండు. దాని గురించి ఎవ్వరు మాట్లాడలేదు. తెలంగాణ ఉద్యమకారులని చెప్పుకునే వాళ్ళు లేకపోతే ఇట్లా మాట్లాడేటోళ్ళందరూ మీరు ఏడ పోయిండ్రా అని చెప్పేసేసి కొన్ని పోస్టర్‌లు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అయినాయి. ఎట్లా చూస్తారు? అందులో మీ ఫోటో కూడా ఉంది. కాదు బ్రదర్, మన ఛానల్ వేదికగా నీకు కూడా పంపించాను. మన ఛానల్లో పడకపోవచ్చు నా వీడియో, సరే మీ దృష్టికి వచ్చిందో రాలేదు. నా ఫేస్బుక్ వాళ్ళు మీరు వెళ్ళి చెక్ చేయండి. తెలంగాణ శాం పగిడిపల్లి ఉంటుంది. ప్రతి సమస్య పైన నేను పోస్ట్ రాస్తాను. ఒకవేళ దాని మీద మాట్లాడేటువంటి అంశం అయితే కనుక పెద్దగా ప్రజలకు అర్థం కావాలనే ఉద్దేశంతో కుండ బదులు కొట్టినట్టు జరిగిన వాస్తవాన్ని జరిగినట్టుగా మాట్లాడి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. బండి భగీరథకు ఉరిశిక్ష పడాలి, వీడోడైతే మొహమ్మద్ గౌస్ పాషా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు వాడికి కూడా ఉరిశిక్ష పడాలని వీడియో చేశా. నా ఫేస్బుక్లో సుమారు ఇప్పటికి 30-40 వేల మంది చూశారు కేవలం 3 డేస్లలో. మేము అది 6వ తారీఖు జరిగింది. మీ దృష్టికి ఎప్పుడు వచ్చింది? 10వ తారీఖు వచ్చింది. కొంతమంది ఆంధ్ర జర్నలిస్టులు, కమ్మ జర్నలిస్టులు తెలంగాణ మీద విషం కక్కేటువంటి వ్యక్తులు ఏం చేశారు? నిమ్స్ హాస్పిటల్ దగ్గర పోయి హిందూ ముస్లిం రాజకీయం ప్రయత్నం చేయబోయారు. మరి ఇదే రాజకీయం మీరు పేట బషీర్బాబు పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎందుకు రాలేదు? వాడి మీద ఎఫ్ఐఆర్ నమోదు కాగానే వాడిని రిమాండ్కి పంపించారు, వాడిని కస్టడీలోకి తీసుకున్నారు. వాడి మీద బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారా, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారా అనేటువంటి విషయాన్ని మేము అడిగి తెలుసుకున్నాం. వాడిని జైల్లోకి పంపించాం. శ్యామ్ గారు అన్నారు ఇంకేం చేయాలి? ఉరిదీసే హక్కు నాకు ఉంటుందా బ్రదర్? ఎన్కౌంటర్ చేసే హక్కు నాకు ఉంటుందా? వాడిని కొట్టి చంపేటువంటి హక్కు నాకుంటే కనుక ఇద్దరిని కూడా చంపుతా. బండి భగీరథని, మొహమ్మద్ గౌస్ పాషాని ఇద్దరిని కూడా చంపుతా. నాకు కొట్టి చంపేటువంటి హక్కు ఉంటే. మేము ఆ రోజు ఎందుకు రోడ్డు ఎక్కాం? ఆ రోజు ఎందుకు తెలంగాణ ప్రజలు మొత్తం తిరగబడ్డారు? ఆ రోజు ఎందుకు పోస్టర్లు అంటించారు? ఆ రోజు ఎందుకు నిలదీశారు ఇంతగానం అని అంటే, అరే 9 రోజులు అయిందండి బండి భగీరథ మీద కేసు నమోదయ్యి, అరెస్ట్ చేయకుండా దాచిపెట్టే ప్రయత్నం చేశారు. మేము పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళాం, రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేసాం, నేను దీక్ష కూడా చేశా. నువ్వు కూర్చున్నటువంటి ఇంటికే పోలీసు వాళ్ళు కూడా వచ్చి పొద్దున నన్ను ఎత్తుకొని పోయారు. మొహమ్మద్ గౌస్ పాషా గారు నన్ను అరెస్ట్ చేయకపోతే చెప్పండి, చేశారా లేదా? మరి చేసిన తర్వాత ఇంకేం చేయాలి? ఎస్, ఆ రజక మీరు నిజంగా మీరు మొత్తం హిందూ మహిళ అంటారు, ఆమె రజక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ. 12 సంవత్సరాల పసి పాప హాస్టల్ సెలవుల కోసం వచ్చింది. ఆ విషయం మాకు తెలుసు, ఓకేనా? ఇదే రజక బిడ్డల పైన తెలంగాణ రాష్ట్రంలో వందలాది దాడులు. 2 నెలల పసిపాపను గుళ్ళకి రానియకుండా తొక్కి చంపేశారు నాగర్ కర్నూలులో. ఇదే కుత్బులాపూర్లో నువ్వు నిలిచినటువంటి నేల, ఈ మండలంలోనే, ఈ కాన్స్టిట్యున్సీలోనే నా తోటి ఉద్యమకారురాలు అంజలి, సట్ల అంజలి అనేటువంటి వ్యక్తి వాళ్ళ పాపను ఒక ట్రాప్ చేశాడు. వాడి పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులను ఆశ్రయిస్తే ఆమెకు భద్రత కల్పించేటువంటి విషయంలో పోలీసులు విఫలమైతే ఇంటికి వచ్చి ఆ దుర్మార్గుడు శివ అనేటోడు సుత్తే తీసుకుని కొట్టి చంపాడు. మరి ఆమె కూడా సాకలామే, ఆమె కూడా హిందువే. ఆ రోజు ఎక్కడ పోయి వీళ్ళు నోరు సాకల ఇల్లమ్మ పోరాటాన్ని చిట్టెలక పోరాటంతో అవమానించడం ఒక బీజేపీ అధికార ప్రతినిధి తెలుసా? ప్రకాష్ రెడ్డి అనేటోడు చిట్టెలమ్మ పోరాటం చిట్టెలక పోరాటం అన్నాడు. మేమందరం రోడ్లు ఎక్కినాం. మరి ఆడికి పోయారు ఆ రోజు? ఆమె సాకలామే. మనం సాకలా చూడం, తెలంగాణ వీరవనితగా చూస్తామని. మరి ఆడికి పోయారు ఆ రోజు. కాబట్టి ఇలా వాళ్ళకు అవసరమైతే దాన్ని కులానికి మతానికి ముడిపెట్టి రాజకీయం చేసుకుంటా ఉన్నారు. మేము సాకలు చేసినా, మాలలు చేసినా, మాదిగోలు చేసినా, ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఎవరు చేసినా, ఏ దేశం వాడు చేసినా, ఏ పార్టీ వాడు చేసినా తప్పే. వాళ్ళ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళే ప్రెస్ మీట్ పెట్టి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనుకుంటా, ప్రెస్ మీట్ పెట్టి ఖండించాడు ఆయన. ఇంకేమున్నది? మీరు ఖండించారా? బీజేపీ వాళ్ళు మీరు ప్రెస్ మీట్ పెట్టి బండి భగీరథ చేసినటువంటి తప్పుని తప్పు అంటున్నావు, 9 రోజులు దాచిపెట్టడం తప్పు అంటున్నావు, నేనే దాచిపెట్టాను అన్నాడు బండి సంజయ్. ఆ తీరుని మీరు ఖండించలే. వీడి విషయంలో మొహమ్మద్ గౌస్ విషయంలో సిట్ వేసిందా? కౌంటర్ కేసు పెట్టారా? వాళ్ళు ఏమన్నా పెట్టలే కదా. మొహమ్మద్ గౌస్ పాషా గాడు 9 రోజులైనా తప్పించుకొని తిరగలే. కేసు నమోదు కాగానే అరెస్ట్ చేశారంట. మంచిదే కదా, అరెస్ట్ చేస్తే చట్ట ప్రకారం వాని పైన చర్యలు తీసుకోవాల్సిందే. వానికి ఉరి శిక్ష పడాలన్నా లేకపోతే ఇంకేం చేయాలన్నా అనేది అది కోర్టు చూసుకోవాలి. అదే విధంగా బండి భగీరథ విషయంలో కూడా చేసి ఉంటే ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. 9 రోజులు దాచిపెట్టారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి బండి భగీరథను దాచిపెడుతున్నారని ప్రజలందరూ రోడ్లు ఎక్కిరు. చట్టం పెద్దోడికి మాత్రమే పేదోడికి మాత్రమే వర్తించదు, పెద్దోడికి వర్తించదు అనేటువంటి కోణంలో ప్రజలు భావించారు కాబట్టి రోడ్లు ఎక్కారు. ఎందుకు మాట్లాడదు? మేము బరాబర్ మాట్లాడతాం, ఎవరి మీద జరిగినా మాట్లాడతాం. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినంత వరకు అభిజిత్ దిప్కే పైన దాడి జరిగింది. ఇదంతా కూడా ఒక సోషల్ మీడియాలో ఒక పేజ్గా మొదలయ్యి ఇది స్ట్రీట్ ఫైట్కి కూడా మారింది. ఇప్పుడు రాజకీయం చేయాలంటే డబ్బులు ఉండాలి, ఆస్తి ఉండాలి, పలుకుబడి ఉండాలి. అటువంటిది ఏం లేకుండా ఒక పేజ్ పెట్టుకొని కొంతమంది జంజీ యూత్ అంతా కలిసి ఇది చేస్తున్నారు. ఇది వర్కౌట్ అవుతుందా?
ఇప్పుడు కాదు బ్రదర్, వాళ్ళు ఒకళ్ళు నిజంగా పార్టీ పెట్టుకుంటారా పెట్టుకోరా, ఇదంతా వర్కౌట్ అవుతుందా కాదా అనేటువంటి విషయానికి వస్తే మీరు ఎందుకు అంతగానం భయపడతా ఉన్నారు? నాకు అనుమానం, ఈ పురుగులకు భయపడి నరేంద్ర మోడీ గారు పారిపోయేటువంటి అవకాశం ఉన్నది. ఆయన ఎయిర్పోర్ట్లో కన్నేసి ఉంచాలి, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉన్నది ఆయన. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రజలందరూ రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఆయన ఏ ఫ్లైట్ వేసుకొని సపరేట్గా విదేశాలకు పారిపోయాడు. మరి నరేంద్ర మోడీ గారిని ట్రంప్ గారు దాచిపెడతారా, ఇంకెవరు దాచిపెడతారా, ఆయన ఎక్కడ ఏమంటే ఏ దేశంలో తల దాచుకుంటాడో అనేటువంటి అనుమానాలు అయితే మాకున్నాయి. నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్, జన్ కీ బాత్ అని చెప్పేసి రోజు సాయంత్రం 8 గంటలకు ఆయన అఫీషియల్ ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో వేస్తాడు. మరి నీటి పేపర్ మీద ఎందుకు నోరు ఇప్పలేదా? అదే ఢిల్లీలో మీటింగ్ పెట్టిన పవన్ కళ్యాణ్ కూడా అన్ని విషయాల మీద మాట్లాడిన కానీ నీటి పేపర్ మీద మాట్లాడలే. ఇంతకుముందు చిన్న విషయం ఏది జరిగినా సరే ఆయన ఇక్కడికి వచ్చి కూడా మీటింగ్ పెట్టి మాట్లాడిండు. మరి అంతగానో మీరు ఎందుకు భయపడతా ఉన్నారు? అభిజిత్కి ఎందుకు భయపడతా ఉన్నారు మీరు? ఎన్జీ యూత్కి ఎందుకు ఇంత భయపడతా ఉన్నారు మీరు? నేపాల్లో ఎదురైనటువంటి పరిస్థితులు భారతదేశంలో కూడా మీకు ఎదురైతాయి అనేటువంటి భయం మీలో ఏమైనా పుట్టుకుందా? కాబట్టి నిరుద్యోగం, ఇప్పుడు బజ్జీలు అమ్ముకోవడము, గప్చిప్లు అమ్ముకోవడము, పూరీలు అమ్ముకోవడము యువత కావాలి. నేను కూడా అదే అడుగుదాం అనుకుంటున్నా. రఘునందన్ రావు గారు చెప్పిండు, ఏదైనా గోకుల్ చాట్ లో చాట్ అమ్ముకునేటువంటి రోజు కౌంటర్ ఎంతో తెలుసా? 1,00,000 రూపాయలు అంట. మరి నువ్వు మానే ఎంపీ నాయన, ఇప్పుడు ఎంపీ కదా, మెదక్ ఎంపీ, నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేస్తే జంజీ యూత్ ఎవరో ఒకరు ఎంపీ అవుతారు. నువ్వు బజ్జీలు అమ్ముకో, 1,00,000 రూపాయలు. నీకు జీతం ఎంత వస్తుంది? ఎంపీ జీతం ఎంతో నాకైతే ఐడియా లేదు. 2 లక్షల ఉన్నానే చెయ్యి. ఇంకా అదనంగా 8 గంటలు కదా అక్కడ. ఇప్పుడు ఆయన గోకుల్ చాట్ లో పనిచేసిన 8 గంటలు లేదు, నువ్వు ఇంకో అదనంగా 8 గంటలు చేసినావు అనుకో, 2 లక్షలు సంపాదించవచ్చు. మానే ఉద్యోగం రఘునందన్ సార్, మానే సార్. నువ్వు మేధావి కదా, నువ్వు లాయర్ కదా, ప్రాక్టీస్ మానేసి నువ్వు కూడా అమ్ముకో, బజ్జీలు పూరీలు సమోసాలు అమ్ముకో. నువ్వు ఎవరద్దంటారు? కాబట్టి ఈ కథలు చెప్పకండి. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం అనేది మీ బాధ్యత. కంపెనీలు తీసుకొస్తారా మీరు? మీరు ఎట్లాగూ గవర్నమెంట్ సెక్టార్ని మొత్తం ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు. మీరు ప్రైవేట్లో అయినా కల్పించేటువంటి ప్రయత్నం చేయండి. కొత్త కంపెనీలు తీసుకొని రండి. ఏదైనా తీసుకొచ్చారా మీరు? కొత్త కంపెనీ ఏదన్నా బయట దేశంతో ఒప్పందం చేసుకొని మన దేశానికి తీసుకొచ్చినటువంటి ఒక 10 కంపెనీల పేర్లు చెప్పండి. HCL కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే, BHL కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే, DRDL కాంగ్రెస్ వాళ్ళు పెట్టిందే, ప్రాజెక్టులు కాంగ్రెస్ వాళ్ళు కట్టిందే. ఇలా ఎన్ని చెప్పుకుంటా పోవాలి బ్రదర్? 100,000 కంపెనీలు అన్ని కాంగ్రెస్ వాళ్ళు పెట్టింది. మీరు చేసింది ఏమన్నది? మీరు పెట్టింది హిందూ ముస్లిం పంచాయతీ. ఆ పంచాయతీ వల్ల ఏ హిందూకైనా, ఏ ముస్లింకైనా, ఏ క్రైస్తవుడికైనా, ఏ భారతీయుడికైనా ఒక ఉద్యోగం వచ్చిందా? రాలే. BSNLని ప్రైవేట్ పరం చేస్తారు, ఎయిర్పోర్ట్లను ప్రైవేట్ పరం చేస్తారు, రైల్వేలు ప్రైవేట్ పరం చేస్తారు, మెట్రోని ప్రైవేట్ పరం చేస్తారు, అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తారు. మీరు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి? మీరు సమోసాలు బజ్జీలు అమ్ముకోమంటారు. కాబట్టి కాక్రోజులు ఇవాళ ఏమడుగుతా ఉన్నాయి? ఎస్ మేము కాక్రోజులమే, మాకు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు? ఎస్ మేము కాక్రోజులమే, మేము కష్టపడి నిద్రాహారాలు మానేసి చదువుకున్నటువంటి చదువుకు సార్థకత లేకుండా పోయింది. మా పేపర్ లీకేజ్ వల్ల మా తోటి విద్యార్థులు 5 చచ్చిపోయారు, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. నా కొడుకు చదువుకొని ప్రయోజకుడై డాక్టర్ అయ్యి వాడు ఉద్యోగం చేసి నాకు ఇంత బువ్వ పెడతాడు అనుకున్నటువంటి తల్లిదండ్రులు ఈరోజు రామచంద్ర అనుకుంటే ఇంట్లో అరిగోసపడతా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలను ఎవరు ఆదుకోవాలని వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. వాళ్ళ కుటుంబాల తరపున చనిపోయింది భారతీయులే. రఘునందన్ సార్, ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు చెప్తావా? నేను నరేంద్ర మోడీ చెప్తాడా? ఎవరు ఇవ్వాలి? ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పింది. అశోక్ నగర్ కు రాహుల్ గాంధీని తీసుకొచ్చి మన ఇంద్రపార్క్ దగ్గర ఉన్నటువంటి అశోక్ తీసుకొచ్చి మీటింగులు పెట్టించి రోడ్ షోలు చేపించాడు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేస్తుందని. నిన్ననే దిల్సుఖ్ నగర్ లో విద్యార్థులు రోడ్లు ఎక్కారు. 20,000 SI కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయాలని చెప్పేసి, నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని చెప్పేసి. ఎందుకు పట్టించుకోరు? పోరాడుతున్నటువంటి విద్యార్థుల మీద అక్రమంగా కేసులు పెడతారు, వాళ్ళని రూమ్లలోకి వెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఇది పద్ధతి కాదు కదా, ఇది ధర్మం కాదు కదా, ఇది డెమోక్రసీ అనబడదు కదా. నీకు చేత కాకపోతే చేత కావట్లే అని చెప్పండి, మీకు చేత కాకపోతే రాజీనామా చేయండి. మంచిగా పరిపాలన జంజీ యూత్ పరిపాలన చేస్తారు. జంజీ యూత్కే ఈయన ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ని తొలగిస్తే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే ఈ సమస్య పరిష్కారం అవుతుందా అని అంటా ఉన్నారు. మరి ఎవరు చేయాలి సమస్యని? అంటే ఇంకోటి వస్తే మళ్ళీ లీక్ చేస్తామనా? మరి గతంలో కాంగ్రెస్ హయాంలో కూడా ఒక రైల్వే మంత్రి రాజీనామా చేశాడు కదా. ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నువ్వు బాధ్యత వహించాలంటే బాధ్యత వహించి రాజీనామా చేశాడు కదా. మరి నీ ప్రభుత్వం 89 సార్లు లీకేజ్ చేసింది, మరి ఎవడు బాధ్యత వహించాలి? జంజీ యూత్ ఇది అడగకూడదా? వాళ్ళ పేరెంట్స్ కష్టపడి చదివించినటువంటి ఫీజులు ఎవడియాలి? నువ్వు ఇస్తావా? మళ్ళీ పేపర్ వస్తుంది ఎటువంటి, మళ్ళీ రాత్రి పగలు వాళ్ళు ఇంకెన్ని పుస్తకాలు చదవాలి? ఎంత చదువుతారు? నీట్ అంటేనే 24 గంటలు కష్టపడాలి.
మరి ఎవడు వాళ్ళ 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 కాల పరిమితి ఏదైతే వాళ్ళ టైం వృధా అయిపోయింది కదా. కాబట్టి దీనికి పూర్తి బాధ్యత బీజేపీ ప్రభుత్వం వహించాల్సిందే. రేపు ఇవాళ ఎన్నో తారీఖు 20వ తారీఖు ఢిల్లీలో జంతర్ మంతర్లో జరిగేటువంటి మీటింగ్కు నేను కూడా వెళ్తా ఉన్నాను. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరెవరైతే విద్యార్థులు ఉన్నారో నిరుద్యోగులు ఉన్నారో పెద్ద ఎత్తున ఢిల్లీకి తరలి రావాలని ఆ నిరసన కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటా ఉన్నాను. ఏదైతే జెన్జీ యూత్ కాక్రోచెస్ రాజకీయాలకు అతీతంగా మా ఉద్యమానికి సంఘీభావంగా రావచ్చు అని చెప్పేసి వాళ్ళు కాల్ ఇచ్చారో నేను అందుకు మద్దతుగా ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నాను. మీరు కూడా వచ్చేటువంటి ప్రయత్నం చేయండి. ఆ చనిపోయినటువంటి 5 కుటుంబాలు ఏవైతున్నాయో అక్కడికి రాబోతా ఉన్నారు. వాళ్ళకు ఘన నివాళులు అర్పించి ప్రభుత్వాన్ని అక్కడి నుంచి క్వశ్చన్ చేద్దాం రండి అని కాల్ ఇచ్చారు. మీరు రండి, మీరు దాడి చేసిన మీరు అక్కడ కూడా దాడి జరిగేటువంటి అవకాశం ఉన్నది కదా, గతంలో చేశారు కదా, మీరు రండి. అక్కడ దాడులు చేయడానికి వస్తారో రండి, మీరు రండి. మీ బీజేపీ వాళ్ళు మీరు కూడా వచ్చి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మా ఉద్యమంలో మీరు కూడా పాల్గొనండి రమ్మని చెప్తా ఉన్నాను. రఘునందన్ కూడా రమ్మంటున్నాం. నిన్ను ఎంపీ పదవికి రాజీనామా చేసి రా, నువ్వు ఇక్కడ గోకుల్ చాట్లో కాదు కదా ఢిల్లీలో అమ్ముకుందిరా, అక్కడ చాలా మంది లక్షల జనాలు వస్తారు, గంట సేపట్లో నువ్వు ₹1,00,000 సంపాదించుకోవచ్చురా. కాబట్టి ఇటువంటి మాటలు మానుకోవాలి. ఆ గత ప్రభుత్వం మీద నూకేసేటువంటి మాటలు మానుకొని మీరు ఉద్యోగాలు ఇవ్వండి, మీరు నోటిఫికేషన్ భర్తీ చేయండి. మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు కదా సంవత్సరానికి, మరి అది ఇవ్వలేదు. మీరు 15 లక్షలు వేయండి, పోనీ అట్లా బతుకుతారు యువత. వాళ్ళంతా ఓటర్ ఐడీలు ఉన్నోళ్ళే కదా, 18 సంవత్సరాలు నిన్నోళ్ళే కదా. మీరు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికంటే 12 సంవత్సరాలు 2 కోట్లు ఇంటూ 12 అంటే 24 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. మరి ఇవ్వాలి, మీరు 15 లక్షలు ఉన్నాయండి. జన్ధన్ ఖాతా కోలో మిత్రో ధన్ పైసే దాల్తా అన్నావు, దాలో ఫిర్ 15 लाख దాలో 15 लाख దాలో మోడీ సాబ్, 15 లక్షలు వెయ్యి నువ్వు. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీలను నిలదీస్తే మమ్మల్ని అడగొద్దు, క్వశ్చన్ చేయొద్దు, మేము దాడులు చేస్తాం కొడతామనంటే ఇది డెమోక్రసీ అనబడదు. ప్రజలు తిరగబడితే గనక నీకే ప్రమాదం. ఖబర్దార్ గుర్తుపెట్టుకో. నేపాల్లో గనక ఎటువంటి పరిస్థితులు గనక ఎదురైనాయో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు నీకు అటువంటి పరిస్థితులు ఎదురైతాయి.